ఎస్ గుడ్ ఈవినింగ్. కుక్క చేసే పని కుక్క, గాడి చేసే పని గాడిద చేయాలి, కానీ రెంటి పని కూడా మేమే చేస్తా ఉంటోంది బంగ్లాదేశ్. ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఇప్పుడిప్పుడే కుదురుగా ఉంటుంటే వాళ్లపై ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీద లేని ప్రేమ నటిస్తోంది. ఇండియా మీద కోపంతో పాకిస్తాన్ పెద్దల ప్రేమ పొందాలని బంగ్లాదేశ్ తాత్కాలిక సలహాదారు చేస్తున్న ఓవర్ యాక్షన్కు అసలు అడ్డే లేకుండా పోతుంది. ఒకవేళ పాకిస్తాన్ అధికారులతో సమావేశం అయ్యాడనుకోండి, తమ దేశం గురించి గొప్పలు చెప్పుకుంటే సరిపోతుంది, లేదంటే తన గురించి చెప్పుకోవచ్చు. కానీ తమకు కాని భూభాగాలతో మ్యాప్ గీయించి అది కూడా ఇండియాను ఉడికించాలన్న ఉద్దేశంతో బంగ్లా తాత్కాలిక పాలకుడు ఆయన తొత్తులు చేసినటువంటి పని ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు బంగ్లాదేశ్ పరువును బజారు కీడుస్తోంది. ఏదో చేస్తామని సంబరాలు చేసుకుందామని చూసినా బంగ్లాకి ఇప్పుడు ఇండియా దూకుడుతో బదులిచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ పాకిస్తాన్ సైనిక అధికారి జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాకు అందించిన బహుమతి తీవ్ర వివాదానికి కారణమైంది. ఆర్ట్ ఆఫ్ ట్రైంప్, గ్రావిటీ ఆఫ్ బంగ్లాదేశ్ న్యూడాన్ అనే కాఫీ టేబుల్ పుస్తకం కవర్పై ఉన్న ఫోటో భారత్లోని కొన్ని ప్రాంతాలను బంగ్లాదేశ్లో భాగాలుగా చూపించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతానికి శనివారం ఢాకాలోని స్టేట్ గెస్ట్ హౌస్ జమునాలో జరిగిన సమావేశంలో యూనస్ ఈ బుక్ను పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ మీర్జాకు బహుమతిగా అందించాడు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ సహకారం ఇలాంటి అంశాలపై చర్చ జరిగింది. అయితే పుస్తకం కవర్పై ఉన్న ఫోటో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో ఈ వివాదం చెలరేగింది. బంగ్లాదేశ్ సోషల్ మీడియా వర్గాలు అది మ్యాప్ కాదని బంగ్లాదేశ్ జాతీయ జెండా ఆధారంగా వేసిన పెయింటింగ్ మాత్రమే అంటున్నాయి. అయితే ఫోటోలో బంగ్లాదేశ్ భూభాగం షేప్ను స్పష్టంగా గీయడంతో పాటు ఈశాన్య రాష్ట్రాలను కలుపుకోవడంపై భారతీయులు మండిపడుతున్నారు. అయితే ఇప్పటివరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ వివాదంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారతదేశం ఈ సంఘటనను సీరియస్గా పరిగణిస్తోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీశాయి. 2024 డిసెంబర్లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన కీలక సహాయకుడు మహఫూజ్ ఆలం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మ్యాప్లో పశ్చిమ బంగా, త్రిపుర, అసోం రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్లో భాగాలుగా చూపించాడు. దానిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఢాకా ప్రభుత్వానికి తీవ్ర నిరసన తెలిపింది. ఆ తర్వాత ఆ పోస్ట్ తొలగించారు. భారత ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇలాంటి కవ్వింపు చర్యలు ఇరు దేశాల మధ్య అనవసర ఉద్రిక్తతలకు కారణమవుతాయని హెచ్చరించాడు. గతంలో యూనస్ చేసిన వ్యాఖ్యలు కూడా భారత అసహనానికి కారణమయ్యాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో భారత ఈశాన్య ప్రాంతాన్ని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటూ చెప్పిన ఆయన బంగ్లాదేశ్ సముద్ర రక్షకుడని చైనా పర్యటనలో యూనస్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఇలాంటి టైంలో బ్యాంకాక్లో జరిగిన బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోడీ యూనస్తో సమావేశమై దౌత్యపరంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఢాకాలో విషపూరిత వాతావరణం సృష్టించొద్దని తేల్చి చెప్పాడు. ఇక ఇప్పుడు మళ్లీ యూనస్ అదే రీతిలో స్పందించాడు. తాజాగా పాక్ ఆర్మీ బాధ్యుడికి ఇచ్చినటువంటి బహుమతి మరోసారి బంగ్లాదేశ్, ఇండియా మధ్య ఉద్రిక్తత రేగేలా చేసింది. భారతీయులు మొత్తం వ్యవహారాన్ని రాజకీయ సంకేతంగా పరిగణిస్తున్నారు. ప్రత్యేకించి పాక్ లాంటి దేశ అధికారి చేతుల్లో భారత భూభాగాన్ని చూపించే ఫోటో దౌత్యపరంగా కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. మొత్తం వ్యవహారంపై బంగ్లాదేశ్ అధికారికంగా మౌనం పాటిస్తున్నప్పటికీ ఈ వివాదం యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కావాలని చేసిందా అనే అనుమానం కలుగుతోంది. కాఫీ టేబుల్ బుక్ రూపంలో మొదలైన ఈ సంఘటన ఇప్పుడు బంగ్లాదేశ్ విదేశాంగ ఆలోచనలను ప్రశ్నిస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న ఇండియా తాజా చర్యతో మరింత దూకుడు పెంచే అవకాశం కూడా కనబడుతోంది. బంగ్లాదేశ్ ఇండియా ఎంత సాయం చేస్తున్నా చివరకు కుక్కతో ఒక వంకరన్నట్టుగా ఆ దేశం తీరు ఉండడాన్ని భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కుక్క చేసే పని కుక్క, గాడిద చేసే పని గాడిద చేయాలి, కానీ రెంటిని మేమే చేస్తూ ఉంటుంది బంగ్లాదేశ్. ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఇప్పుడిప్పుడే కుదురుగా ఉంటుంటే వారిపై ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీద ప్రేమ నటిస్తోంది. ఆ ప్రేమ కూడా ఎనలేని ప్రేమ. ఇండియా మీద కోపంతో పాకిస్తాన్ పెద్దల ప్రేమ పొందాలని బంగ్లాదేశ్ తాత్కాలిక సలహాదారు చేస్తున్న ఓవరాక్షన్కు అసలు అడ్డే లేకుండా పోతోంది. ఒకవేళ పాకిస్తాన్ అధికారులతో సమావేశమయ్యాడనుకోండి, తమ దేశం గురించి గొప్పలు చెప్పుకోవచ్చు, సరిపోతుంది. లేదంటే తన గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ తమకు కాని భూభాగాలతో ఓ మ్యాప్ గీయించి అది కూడా ఇండియాను ఉడికించాలనే ఉద్దేశంతో బంగ్లా తాత్కాలిక పాలకుడు ఆయన తొత్తులు చేసిన పని ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు బంగ్లాదేశ్ పరువును బజారు ఏదో సంబరాలు చేసుకొని చూసినటువంటి బంగ్లాకి ఇప్పుడు ఇండియా దూకుడుతో బదులిచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఓవరాల్గా బంగ్లాదేశ్ ఈ కాఫీ టేబుల్ బుక్ రూపంలో ఒక సరికొత్త వివాదాన్ని రాజేసింది. అసలు ఇండియాలో ఉన్న ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న భూభాగాలపై ఆ భూభాగాలను ఆ మ్యాప్లో చూపించడం ఏంటి? కావాలని, ఇది ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొట్టే ప్రక్రియ. కాకపోతే సో ఈ విషయానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది? బంగ్లాదేశ్ ఇండియాకి అంటే ఫ్రెండ్షిప్తో ఉన్న కంట్రీయా లేకపోతే మరోటా? ఎలా చూడాలి బంగ్లాదేశ్ చర్యలన్నీ కూడా? ద్వైపాక్షిక సంబంధాలు నిలుపుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్తో సఖ్యతతో మెలగడాన్ని, అంటే పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తోందా? పాకిస్తాన్ బంగ్లాను లొంగ తీసుకుంటోందా? వీటన్నింటికీ విశ్లేషణ అందించడానికి మనతో పాటు మురళీ మనోహర్ గారు.